అవతార్ మెహర్ బాబాకి జై. మనము గత సంవత్సరం అనగా 2020 సంవత్సరం మార్చి 15వ తేదీన మెహర్ ప్రభు చరిత్రం చదువుకున్నాం. అప్పటి వరకు నిరాటంకంగా సాగుతోంది మన బుక్ రీడింగ్. కానీ మార్చి నెల నుండి ఈ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీ వరకు మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఈరోజు మన ప్రియతముడైన మెహర్ బాబా కృపా కటాక్షంతో మళ్ళీ ఈ మెహర్ ప్రభు చరిత్రం అనేటటువంటి ఈ పుస్తకాన్ని మళ్ళీ చదువుకునేటటువంటి అవకాశం కలిగింది. గత సంవత్సరం మార్చి నెలలో జరిగినటువంటి సంఘటన మనమందరం కూడా ఈ మెహర్ ప్రభు చరిత్రం ఎక్కడి వరకు చదువుకున్నాము, ఎక్కడ ఉన్నాము, అసలు ఏమీ మనకి గుర్తు కొంచెం కూడా గుర్తుండదు, ఎవరికీ గుర్తుండదు. కాబట్టి మనము కొంచెం వెనక్కి వెళ్ళి ఇప్పటి వరకు కొంచెం కొంచెంగా ఆ సంఘటనలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. గత వారం మనము నవజీవనం గురించి మాట్లాడుకున్నాం. అనేక విషయాలు నవజీవనం గురించిన విషయాలన్నీ కూడా ఆల్మోస్ట్ తెలుసుకున్నాం. ఆ నవజీవనం తర్వాత జరిగినటువంటి కథని కొద్దిగా గుర్తు చేసుకుంటూ ఈ మెహర్ ప్రభు చరిత్రము 10వ భాగాన్ని చదువుకుందాం. 1949 అక్టోబర్ 16వ తేదీన నవజీవనం ప్రారంభించారని మనం చదువుకున్నాం. ఆ నవజీవనము 1952 ఫిబ్రవరి వరకు కొనసాగింది. ఆ నవజీవనంలో అనేక బాబాతో పాటు 20 మంది సహచరులు ప్రయాణించారని మనం తెలుసుకున్నాం. ఆ 20 మంది కూడా బాబాతో పాటు విపరీతమైనటువంటి కఠోరమైన పరిశ్రమకు గురయ్యారు. వాళ్ళ యొక్క శరీరం అంతా కూడా అలసిపోయింది పూర్తిగా. ఏమాత్రము ఎక్కడా ఎవరికి జవసత్వాలు లేని విధంగా తయారయ్యారు అందరూ కూడా. సరే, నవజీవనం ముగిసింది, మనం వెనక్కి మెహరాజాద్ వచ్చేసాము, ఇంకా పర్వాలేదు, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనుకునే సమయంలో మళ్ళీ బాబా మరొక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నిజానికి ఒక్కసారి బాబా మన మధ్య గడిపినటువంటి జీవితాన్ని గురించి ఆలోచిస్తే ఏ ఒక్క రోజు కూడా ఆయన విశ్రాంతి తీసుకున్నటువంటి దాఖలాలు మనకి లేవు. ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో తలమునకలై ఉండేవారు. అలాగే తన శిష్యులు, తన మండలి వారు కూడా అలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేలా బాబా చేసేవారు. ఏదో ఒక కార్యక్రమము లేదా ఉపవాసాలు, ఏకాంతవాసాలు, మధ్య మధ్యలో దర్శన కార్యక్రమాలు, లేదా ఎవరో బాబాను దర్శించుకోవడము, వాళ్ళకి ఉపదేశాలు ఇవ్వడము, వాళ్ళకి సందేశాలు ఇవ్వడము, ఇలా ప్రతి క్షణము కూడా ఆయన ఏమాత్రము తీరిక లేకుండా గడిపినటువంటి ఆ విషయాలన్నీ కూడా మనము చదువుకునే భాగ్యం కలిగింది. ఇలా క్షణం కూడా తీరిక లేకుండా బాబా అవిశ్రాంతంగా కాలం గడిపేవారు. నవజీవనం ముగిసిన వెంటనే బాబా పాశ్చాత్య దేశాలకు ప్రయాణం అవుదాం పదండి అన్నారు. అప్పుడు మండలి వారందరికీ అది అశనపాతంలా తగిలింది. ముఖ్యంగా ఇరిచ్ మాత్రం, బాబా నేనైతే రాలేను, ఏ విధంగానూ నా శరీరంలో కొంచెం కూడా శక్తి లేదు, కాబట్టి నీతో వచ్చాను అంటే నీకు సేవ చేయడం మాట అటుంచి నాకు సేవ చేయించుకునే పరిస్థితి రావచ్చు, కాబట్టి నేను రాలేను బాబా, వదిలే బాబా అని బతిమిలాడారు. అప్పుడు బాబా అంటారు, అయితే నువ్వు నా దగ్గర పనికిరావు, వెళ్ళిపోమన్నారు. సరే, ఇంకా బాబా ఆదేశం తప్పనిసరిగా ఆయన వెళ్ళిపోదలుచుకున్నాడు. సరే, బాబా ఆదేశం అయింది, వెళ్ళిపోవాలని ప్రయాణమయ్యాడు. కానీ ఒక్కసారి ఆలోచించుకున్నాడు, తన దగ్గర ఏవైతే వస్తువులు ఉన్నాయో పట్టుకుని వెళ్ళడానికి అవన్నీ కూడా బాబా ఇచ్చినవే, మరి తనదంటూ ఏదీ లేదు, అన్నీ బాబావే. మరి అయితే అలా సరే అయితే అన్ని వదిలేసి వెళ్ళిపోదాం
అనుకున్నాడు. ఒక్కసారి తన వైపు చూసుకుంటే తను ధరించినటువంటి వస్త్రాలు కూడా బాబా ఇచ్చిండే. మరైతే ఎలా అని మళ్ళీ వెనక్కి తిరిగి వాటిని కూడా వదిలేసి అర్ధరాత్రి ఎవరు చూడకుండా పేపర్ చుట్టు పెట్టుకుని వెళ్లే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆలోచిస్తాడు, ఇదేమిటి, నా శరీరం కూడా బాబాదే, నేను ఎప్పుడూ ఆయనకి అంకితం చేసేసాను, ఇంకా దీని మీద నాకేం హక్కుంది, కాబట్టి మనం వెళ్ళడం మంచిది కాదు అని మళ్ళీ వెనక్కి తిరిగి రావడం జరిగింది. అప్పుడు బాబా అంటారు, నువ్వు నాతో పాశ్చాత్య దేశాలకు రావద్దు, నువ్వు పెండు కలిసి మొత్తం భారతదేశం అంతా నలుమూలలలో తిరిగి ఎక్కడైతే నేను దర్శన కార్యక్రమం ఇవ్వవచ్చో అలాంటి పరిస్థితులు, అలాంటి ప్రదేశాలు ఏవైనా ఉన్నాయేమో చూసుకురమ్మని చెప్పి పెండుని ఇరిచిని పంపించారు. అప్పుడు ఇరిచి చాలా బాధపడ్డాడు. అయ్యో, నేను నీతో వచ్చేసినా బాగుండేది, ఎందుకు ఈ ప్రయత్నం, ఇదంతా నాకేం తెలుసు, ఎవరితో ఏం మాట్లాడాలి, బాబా ఇచ్చినటువంటి ఈ ప్రేమ సందేశాలు ఎవరితో ఎలా చెప్పగలగాలి, నాకైతే అవి ఏమీ తెలియదు, చెప్పడం చేత కాదు అని మళ్ళీ బాబాకు మొరపెట్టుకోవడం జరిగింది. అయితే అదేం పర్వాలేదు, నీకు తెలిసిన విషయాలు తెలియడం, ఇన్నాళ్ళు నా దగ్గర ఉన్నావు, ఆ మాత్రం తెలీదా, నువ్వు ముందు ప్రయత్నం చేయి, నేను నీ వెంట ఉంటాను అని బాబా అతనికి భరోసా ఇచ్చారు. అలా భారతదేశంలో కొన్ని ప్రదేశాన్ని బాబా ఆదేశం మేరకు పెండు ఇరిచి వెళ్లి పర్యటించి వచ్చారు. ఉత్తర భారతదేశంలో హమీర్పూర్, ఢిల్లీ, అలహాబాదు, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో నాగపూర్, సావనీర్, అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడి వరకు కూడా రావడం జరిగింది. ఇరిచి రావడానికి ముందే ఆంధ్రాలో డాక్టర్ ధనపతిరావు నాయుడు గారు, మనకందరికీ తెలుసు, మన కాకినాడ వాస్తవ్యులు, ఆయన విశేషమైనటువంటి కృషిని చేశారు ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో అంతా కూడా. సరే, బాబా అమెరికా పర్యటనలో ఉన్నారు. మనకందరికీ తెలుసు, 1952 మే నెల 22వ తారీఖున బాబా అతి ప్రమాదకరమైనటువంటి కారు ప్రమాదానికి గురయ్యారు. కొంతకాలం అక్కడే చికిత్స పొందారు. తర్వాత మెర్టిల్ బీచ్లో విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత న్యూయార్క్, లండన్, లొకార్నో మీదుగా మెహరాజాద్ వచ్చేశారు. వచ్చిన వెంటనే ఒక పక్కన యాక్సిడెంట్ అయిన కొత్తలు, ఏమాత్రము కాలు సహకరించటం లేదు, బాబా పూర్తిగా నడవలేకపోతున్నారు. అయినా సరే మరొక కార్యక్రమాన్ని సంకల్పించారు. అది తను చెయ్యబోయే మరో కార్యక్రమం ఫెయిరీ లైఫ్, స్వేచ్ఛా జీవితము అని బాబా చెప్పడం జరిగింది. అందరికీ భారతదేశం అంతా కూడా సర్క్యులర్లు పంపించారు. మెహరాజాద్లో ఆంధ్ర నుండి వచ్చినటువంటి ధనపతిరావు నాయుడు మొదలైనటువంటి వారందరికీ కూడా బాబా దర్శనమిచ్చారు. అలాగే హమీర్పూర్ నుండి కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా దర్శనమిచ్చి తాను వాళ్ళ ప్రాంతానికి వస్తున్నాను అని అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలా వాళ్ళందరితో కూడా సమావేశమయ్యారు. తాను సంకల్పించినటువంటి ఈ ఫెయిరీ లైఫ్ అంటే ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితాన్ని గురించి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అందులో భాగంగా దర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పారు. 1952 అదే సంవత్సరం నవంబర్ 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు, అంటే 3 రోజుల పాటు మెహరాబాద్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. భారతదేశం నలుమూలల నుండి ప్రేమికులు వచ్చారు. ఎవరికైతే బాబా పిలుపునిచ్చారో వాళ్ళందరూ కూడా సుమారు 300 మంది మెహరాబాద్కు వచ్చారు, బాబాతో సమావేశమయ్యారు. ఆ సమయంలో అన్ని మతాల భగవన్నామాలను జోపిడిలో 24 గంటల సేపు, అంటే 12 రోజులు నిరవధికంగా 24 గంటలు ఉచ్చరించమని బాబా ఆదేశించారు. కొంతమందిని ఎన్నుకున్నారు. వాళ్ళు 24 గంటలు కూడా
ఝోపిడీలో కూర్చుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరికైతే ఏ సమయాన్ని ఏ నామాన్ని ఇచ్చారో వాళ్ళు ఆ నామాన్ని ఉచ్చరిస్తూ అంతసేపు కూర్చుని మళ్ళీ మరొకళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ సమయాన్ని అప్పచెప్పి మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చేవారు. ఇలా ఆ సమయంలో అనేక వచ్చిన వాళ్ళందరికీ కూడా అనేక సందేశాలు ఇచ్చారు. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, అంతకుముందు సంవత్సరం అంటే 1951 నవంబరు నెలలో చెప్పి వ్రాయించినటువంటి పశ్చాత్తాప ప్రార్థన, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పశ్చాత్తాప ప్రార్థన 1952 నవంబర్ 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఏర్పాటు చేసినటువంటి సమావేశాలలో దాన్ని డాంకిన్ చేత మొట్టమొదటిసారిగా చదివించారు. అలా చదువుతున్నంతసేపు బాబా తన 2 చెంపల మీద నెమ్మదిగా తన 2 చేతులతోటి వాయించుకున్నారు. ఆ తర్వాత తాను జరపబోయేటటువంటి ఈ స్వేచ్ఛా జీవితం 1952 నవంబర్ నెల 15వ తేదీ నుండి 1953 ఏప్రిల్ వరకు సాగుతుంది అని చెప్పారు. ఈ జీవితంలో ఒక భాగం ఏమిటి అంటే ప్రజాదర్శనాలు. మనము చెప్పుకుంటూ ఉంటాం, బాబా మన ఆంధ్ర అంతా కూడా పర్యటించారు, ఏలూరు వచ్చారు, తాడేపల్లిగూడెం వచ్చారు, ఇలా చిన్న చిన్న పల్లెటూళ్ళన్నీ కూడా తిరిగారు అని మనము చదువుకుంటూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. ముఖ్యంగా కాకినాడ వచ్చారు, ఇలా చెప్పుకుంటూ ఉంటాం. కానీ దాని వెనక ఉండేటటువంటి ఆయన ఉద్దేశం ఏమిటి అంటే మనకి ఇలా ఈ లాడ్ మెహర్లో స్పష్టంగా చెప్పబడింది. ఏమిటి అంటే ఆయన చేసినటువంటి ఆ స్వేచ్ఛా జీవితం అంటే ఒక పేరు పెట్టారు. అంటే తాను ఎంత స్వేచ్ఛగా ఉంటారో అలాగే బలహీనతలకు కూడా లొంగిపోయి ఉంటారు. ఒకేసారి గురువుగాను శిష్యునిగాను 2 పాత్రల్ని నేను ధరిస్తున్నాను అని చెప్పారు. మనం నవజీవనంలో గురించి చదువుకున్నప్పుడు తెలుసుకున్నాం. ఆ నవజీవనంలో బాబా ఒక సాధకుని పాత్రను వహిస్తూ ఒక సాధకునిలాగా నవజీవనంలో ప్రయాణిస్తున్నాను, భిక్షాటన చేస్తున్నాను, ఇలా చెప్పడం జరిగింది. అలాగే ఈ స్వేచ్ఛా జీవితంలో తాను ద్విపాత్రాభినయం చేస్తున్నాను అన్నారు. అంటే గురువుగాను శిష్యునిగాను 2 పాత్రల్ని నేను ధరిస్తున్నాను అని చెప్పారు. అలాగే ఇందులో భాగంగా ఆ స్వేచ్ఛా జీవితం ఏమిటి అంటే అది మనకి ఎంత స్పష్టంగా చెప్పినా మన మనసులకి అది అర్థం కాదు. ఆయన యొక్క ఆంతరంగిక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. పైకి మాత్రం మనకి కనిపించేదేమిటి, ఆయన చేసేటటువంటి ఈ బీదలకు కాళ్ళు గడిగి దక్షిణ ఇవ్వడము, లేదా మస్తులతో కార్యక్రమం చేయడము, ముఖ్యంగా ప్రజాదర్శనాలు ఇవ్వడము. ప్రజాదర్శనాల్లో బాబా మీరు ఎక్కడికి తీసుకువెళ్తే నేను అక్కడికి వస్తాను అని చెప్పారు. అలా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడము, ఎలాగైనా ఎంత కష్టమైనా వచ్చి ఏ మూల ప్రదేశానికైనా వస్తాను అన్నారు. కానీ కొన్ని ఆదేశాలు ఇచ్చారు. వాటిని మీరు తూచా తప్పకుండా ఆచరించినంతసేపు నేను పర్వాలేదు, ఏమాత్రమైనా నిర్లక్ష్యం చేసినా దాన్ని సీరియస్ గా పట్టించుకోకపోయినా నేను అక్కడ ఒక్క క్షణం ఉండను. ఏ ఊరైతే వచ్చినా సరే, మీరందరూ బాధపడినా సరే నేను వెనక్కి వెళ్ళిపోతాను అని ఖచ్చితంగా ఆ సమావేశంలో చెప్పడం జరిగింది. ఆ సమావేశానికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు అంటే ఆయా ప్రాంతాలలో బాబా ఎక్కడికైతే వస్తారో ఆయా ప్రాంతాలలో వాళ్ళు అంటే కార్యక్రమ నిర్వాహకులు అన్నమాట. ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ ఆదేశాలు ఇచ్చారు. నేను చెప్పినట్లు చెయ్యండి. ఒకవేళ మీరు మీ మనసు ఉపయోగించి మీ బుద్ధి ఉపయోగించి ఏదైనా అవకతవకలు చేస్తే నేను అక్కడ ఉండను, మరుక్షణమే నేను వెనక్కి వచ్చేస్తాను అని కూడా చెప్పడం జరిగింది. అలా వారి వారి ప్రదేశాల్లో బాబా దర్శన కార్యక్రమాలను ఏర్పాటు చేసే వీళ్ళందరికీ కూడా 3 ఆదేశాలు ఇచ్చారు. వాటిని జాగ్రత్తగా అమలు చేయమన్నారు. నాతో పాటు 25 మంది మండలి వారు అంతవరకు 20 మంది వరకు వస్తారు.
వాళ్ళ ఖర్చులు మీరు భరించనక్కర్లేదు, కానీ వాళ్ళకి సాధారణమైన భోజనం పెడితే చాలు, ఒక సాధారణమైన వసతి పడుకునేందుకు ఇస్తే చాలు. కానీ నాకు మాత్రం ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో ఒక చిన్న బంగ్లా ఏర్పాటు చెయ్యాలి, ఇవన్నీ ఖచ్చితంగా ఏర్పాటు చెయ్యాలి అని చెప్పడం జరిగింది. అయితే ఆ సమయంలో 300 మంది వచ్చారని చెప్పుకున్నాం కదా. ప్రజాదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేసే ప్రోగ్రాం వాలాలు అని చెప్పారు బాబా. వాళ్ళకి 3 ఆదేశాలు ఇచ్చారని చెప్పుకున్నాం. ఆ ఆదేశాలు ఏమిటి అంటే, కార్యక్రమం జరగాల్సిన ప్రదేశానికి బాబా చేరుకోగానే ముందుగానే ఆ ప్రదేశంలో మస్తులను సాధువులను కలుస్తారు. అంటే బాబా బైదుల్, ముఖ్యంగా మనకు అందరికీ తెలుసు, బైదుల్ మస్తుల్ని తీసుకురావడంలో నేర్పరి. ఆయనను ముందే పంపించేవారు ఆయా ప్రదేశాలకు. ఆయన మస్తుల్ని తీసుకువచ్చి బాబా దర్శన కార్యక్రమాలు ఎక్కడైతే దర్శనమిస్తున్నారో అక్కడ వాళ్ళని ఏర్పాటు చేసేవాడు. అలాగే 7 బీదవారిని కూడా సిద్ధం చేసేవారు. బాబా అక్కడికి రావడం తడుగు ముందర ఆ బీదవారికి కాళ్ళు కడగడము, భోజనం పెట్టడము, ఆ తర్వాత దర్శన కార్యక్రమంలో పాల్గొనడము. ప్రజాదర్శన సమయంలో మొట్టమొదట బాబా అక్కడ వచ్చిన వారందరి ప్రజలకు, మనకి తెలుసు, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము, అలాగే ఫిల్మ్స్ లో కూడా చూస్తూ ఉంటాం, ముందుగానే ఆ సమావేశానికి వచ్చిన ప్రజలందరికీ 2 చేతులు జోడించి ఆయన వాళ్ళందరికీ నమస్కారం చేసేవారు. ఎందుకు అంటే, మీరు శ్రమ తీసుకోక్కర్లేదు, మీలో ఉన్న నాకు నేను నమస్కరిస్తున్నాను, మీరు శ్రమ తీసుకున్న నా దగ్గరికి వచ్చి నమస్కరించిన అవసరం లేదు, నేనే ఆ పని చేసేసాను అని కూడా చెప్పేవారు. అంతే ముఖ్యంగా ఈ ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవిత సమయంలో బాబా తన పాదాలను తాకనిచ్చేవారు కాదు. ముందరే ఈ ఎవరైతే ఈ దర్శన కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళందరికీ ముందరే చెప్పారు, ఏ మాత్రము ఎవ్వరూ నా దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం తప్ప, లేదా నా చేతి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోవడం తప్ప నా పాదాలకు నమస్కరించకూడదు అని ముందరే కండిషన్ పెట్టారు బాబా. ఆ తర్వాత ప్రజలు ఆయనకు పూలమాలలు వేయొచ్చు, హారతులు ఇవ్వచ్చు, పాటలు పాడొచ్చు, ఇవన్నీ ఫెసిలిటీస్ ఇచ్చారు. కానీ దర్శనంలో మాత్రం ఆయన పాదాలని తాకనివ్వలేదు. ఇలా ముందరే వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యనిర్వాహకులందరూ ఉన్నారు కదా, ఈ పెద్దలందరూ, అరేంజ్మెంట్స్ చేసే వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని సమావేశపరిచి ప్రేమోజ్వల జీవితం గురించిన విషయాలన్నీ కూడా వాళ్ళకి స్పష్టంగా చెప్పారు. అంటున్నారు బాబా, అంటున్నారు, నా ప్రేమోజ్వల జీవితం ఒక తమాషా కాదు. ఈ సమయంలో నేను మొత్తం విశ్వం కొరకు పనిచేయవలసి ఉంటుంది. ఈ విషయంలో నన్ను నేను అంతమొందించుకోవడమేనా జరుగుతుంది, లేదా విశ్వ కల్లోలాన్ని రూపుమాపడానికైనా నేను నడుం కట్టి ఉన్నాను అని చెప్పారు. ఒక ప్రక్క ప్రజాదర్శన కార్యక్రమాలు ఉంటాయి, ప్రజలు వచ్చి నా పాదాలకు ప్రణమిల్లితే నాకు ఆనందంగా ఉండదు. అలా కాకుండా నేనే మీ అందరికీ కూడా నమస్కరిస్తే నేను ఆనందాన్ని అనుభవిస్తాను. నా ప్రేమోజ్వల జీవితం ప్రజాదర్శనాల కంటే, ఈ కార్యక్రమాల కంటే కూడా భిన్నమైనది అని చెప్పడం జరిగింది. నా ప్రేమోజ్వల జీవితంలో నా పనికి అంతరాయం కలుగుతున్నట్లు కనిపిస్తే చాలు, నేను ఈ ప్రజాదర్శనాలను కూడా రద్దు చేస్తాను అని ఖచ్చితంగా చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం మళ్లీ బాబా వాళ్ళందరితోటి కూడా సమావేశమయ్యారు. ఎప్పుడైనా సరే మనకి బాబా అక్కడ ఉన్నారు అంటే ఎవరికి ప్రాణం ఒప్పుతుంది? ఆయనతో పర్సనల్ గా ఒక 2 నిమిషాలైనా మాట్లాడాలి, లేదా ఆయన దృష్టి మన మీద పడాలి. ఇలాంటి వాళ్ళమే మనం అందరం కూడా. అలా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బాబా ఏమైనా చిన్న ఛాన్స్ ఇస్తారేమో, లోపలికి వెళ్ళి ఆయనతో పాటు ప్రైవేటుగా, అంటే వ్యక్తిగతంగా కాసేపు కూర్చుందాము అని వీళ్ళందరూ కూడా తాపత్రయపడుతూ వరుసలో నిలబడసాగారు. అప్పుడు బాబా చూశారు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు నిజంగానే భయం వేస్తోంది. మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీ ఊళ్ళు వెళ్ళి ప్రజాదర్శనాలకు ఏర్పాటు చేసి వచ్చినటువంటి ప్రజలందరినీ మీరెలా కంట్రోల్ చేయగలరు? వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్పి నా దగ్గరికి రాకుండా, లేదా
మామూలుగా ఎవరైనా సరే బాబా కొంచెం ఏమాత్రంగా ఫెసిలిటీ ఇచ్చినా కూడా బాబా వీళ్ళు నా వాళ్ళు, నా పక్కింటి వాళ్ళు, లేదా నాకు తెలిసిన వాళ్ళు, లేదా మా ఊరు గ్రామ పెద్ద, లేదా మా కలెక్టరు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి మామూలుగా. అందువలన ముందు జాగ్రత్తగా బాబా ఎంత పక్కాగా ప్రణాళిక ఏర్పాటు చేస్తారో ప్రతి విషయంలోనూ మనకి తెలుస్తుంది. కాబట్టి మీరు బాబా అంటున్నారు, దర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ప్రదేశాలలో ఇటువంటి అలజడి రేకెత్తుతుందని నాకు ముందరే తెలుసు. నా పట్ల మీకున్న ప్రేమ దీనికంతటికి కారణమని కూడా నాకు తెలుసు. ఇదంతా సహజమే. కానీ నా కార్యక్రమం అలాంటిది. నా కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత తెలిసిన మీ అందరి మధ్య ఇటువంటి అలజడి రేకెత్తుతోంది. మరి మీ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన దర్శన కార్యక్రమంలో ఇలాంటి గందరగోళ పరిస్థితి ఏర్పడదు అని మీరు ఎక్కడ హామీ ఇవ్వగలరా? ముందరే ఆలోచించుకోండి. నేను వచ్చే ముందే ఏం పర్వాలేదు, నేను రావద్దు బాబా, మేము నీ ఆదేశాల మేరకు మేము కృషి చేయలేకపోతున్నామంటే వెల్ అండ్ గుడ్ అని బాబా చెప్పారు. అందువలన చాలా జాగ్రత్తగా ఈ కార్యక్రమాలను నిర్వహించగలము అని పరిపూర్ణమైనటువంటి హామీ నాకు ఇవ్వాలి. నాతో ప్రత్యేకంగా వ్యక్తిగత సమావేశాలు వీలు పడవు అని మీరందరూ కలిసి అక్కడికి వచ్చేటటువంటి ప్రజలందరికీ కూడా చెప్పాలి. పరిస్థితులు నేననుకున్న దానికి భిన్నంగా ఉన్నాయని నాకనిపిస్తే తక్షణం నేను ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోతాను. నేను యావత్ విశ్వం కొరకు నన్ను నేను దహింపజేసుకుంటాను, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మాత్రం నేను పట్టించుకోను అని చెప్పారు. అంతేకాకుండా అక్కడ వాళ్ళందరికీ కూడా ఈ క్రమశిక్షణ గురించి చెప్తున్నారు. మీలో మీరే క్రమశిక్షణతో మెలగలేనప్పుడు ఇక ప్రజలకు సంబంధించి హామీ మీరు ఏమివ్వగలరు? నాకు సందేహంగానే ఉంది. నాతో పాటు నా ప్రేమోజ్వల జీవితంలో ఉండే వారందరూ కూడా అనేక రకాలైన ఇబ్బందులు పడాలి. మానసికంగా నిరాశ, నిస్పృహలు, శారీరకంగా అనారోగ్యాలు, ఎదురు దెబ్బలు, అపహాస్యాలు, ఇలా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొనవలసి ఉంటుంది. ఆ విషయాన్ని నేను ముందే మీకందరికీ చెప్పడం జరిగింది. ఇవన్నీ నా ప్రేమోజ్వల జీవితంతో పాటు తలెత్తే విషయాలు. నా ప్రేమోజ్వల జీవితానికి ఇవి అంతరాయం కలిగించబోవు. కానీ మీరు ఏమాత్రం క్రమశిక్షణ తప్పినా అది నేను చేసేటటువంటి ప్రేమోజ్వల జీవితాన్ని ఆటంకపరచవచ్చు అని ఖచ్చితంగా చెప్తున్నారు. అందువలన ఎటువంటి వ్యక్తిగత సమావేశాలు, ప్రైవేట్ ఇంటర్వ్యూస్ అనేవి లేవు. ఎవరితోనూ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఉండవు అని ఈ కార్యక్రమ నిర్వాహకులందరూ కూడా ప్రజల్ని ముందరగానే హెచ్చరించాలి. నేను మీ గ్రామానికి వస్తాను, మీకు నచ్చిన ప్రదేశాలకు నన్ను తీసుకువెళ్ళండి, నేను మీ వంట వస్తాను. వేలాది మంది నా దర్శనానికి వస్తారు, కీర్తనలు పాడతారు, భజనలు చేస్తారు, హారతులు ఇస్తారు. నా సందేశాలు ఇవ్వాలి అనుకున్నప్పుడు నేను వారందరికీ అప్పటికప్పుడు సందేశాలు ఇవ్వచ్చు, లేదా నేను వ్రాయించి పెట్టుకున్నటువంటి సందేశాన్ని చదివించవచ్చు. ఏమాత్రమూ నా ఆదేశాలకు విధేయుడై కట్టుబడి లేరు అని నాకు అనిపిస్తే మాత్రం మీ ఊరు వదిలి నేను వెంటనే వెళ్ళిపోతాను అని చెప్పారు. ఇంకా ఇలా చెప్తున్నారు, 1952 నవంబర్ 15వ తేదీ నుండి నేను బయట పర్యటించడం అన్నది నా దర్శన కార్యక్రమాల గురించి కాదు. నేను మీ అందరి దగ్గరికి వచ్చి నేను భగవంతుణ్ణి, నా దర్శనం చేసుకోండి అని చెప్పడానికి నేను రావడం లేదు. కేవలము నా ప్రేమోజ్వల జీవితాన్ని గడిపేందుకే నేను పర్యటిస్తున్నాను. మిమ్మల్ని నేను ఆదేశించినట్లుగా నడుచుకుంటారో లేదో ఇప్పుడే మరొక్కసారి ఆలోచించుకుని నాకు చెప్పండి. ప్రజలు ప్రేమతో చేసే అటువంటి పనులు మీరెలా హామీ ఇవ్వగలరు? వారి తరఫున పూచి ఎలా ఉండగలరు? ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నా ప్రియమైన ప్రేమికుల్లారా, నేను పని చెయ్యాలనుకున్నప్పుడు ఆ పని తీవ్రత, దాని గొప్పతనం, దాని ఘనత మీకు ఎవ్వరికీ తెలియదు, మీరెవరూ అర్థం చేసుకోలేరు. కాబట్టి
ఒకవేళ ప్రజలందరూ కూడా మీరు చెప్పినట్లుగా బాబా ఇంటర్వ్యూలు ఇస్తారు అని చెప్పడం జరిగితే వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నా దగ్గరికి వస్తూ వెళ్తూ ఉంటే నేను తలపెట్టినటువంటి ఈ స్వేచ్ఛా జీవితం జరగదు, సాధ్యం కాదు. కాబట్టి మరొక్కసారి చెప్తున్నాను, మీరు చేసే ఏర్పాట్లు సరిగ్గా లేకపోయినా, నేను అక్కడ క్రమశిక్షణ లోపించిన నా ఆదేశాలను మీరు పాటించలేకపోయినా మరుక్షణంలో నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పడం జరిగింది. మనం ఆంధ్ర పర్యటన గురించి చదువుకునేటప్పుడు ఈ విషయం తప్పనిసరిగా మనకి అందరికీ గుర్తుండే ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి పని బాబాకి నచ్చకపోతే ఒక చోట కూర్చుని నేను వెళ్ళిపోతానన్నారు. నా వెనకాలే కొవ్వూరు దగ్గరే, పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు వరకు వస్తున్నారు వీళ్ళందరూ. ఆ సమయంలో నా వెనకాతలే ఎప్పుడూ నా మండలి వారు ఉండేలా చూడాలి అని చెప్పారు. కానీ వాళ్ళు దూరం అయిపోయారు, ఏదో ట్రబుల్ వచ్చి. ఇంకా నేను వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను, చిన్న పని కూడా మీరు చేయలేకపోతున్నారు అని వెంటనే బాబా తీవ్రంగా మందలించారు. ధనపతిరావు నాయుడు గారు మొదలైన వాళ్ళందరూ కూడా భోరుమని ఏడుస్తూ బాబా కాళ్ళ మీద పడి వేడుకున్నారు, బాబా మా తప్పును క్షమించండి అని. అటువంటి పొరపాట్లు జరగకుండా ఎంత జాగ్రత్తగా వాళ్లతో సమావేశం అయినప్పుడే బాబా చెప్పారు. బాబా అంటున్నారు, నిజమే, ధర్మబద్ధం ఏమిటి అంటే మీరందరూ నా దగ్గరికి వచ్చి ప్రేమను వ్యక్తం చేయడము, దాన్ని వద్దు అని చెప్పకూడదు, అది ధర్మబద్ధం అవదు. కాబట్టి వేలాది మంది రావచ్చు, వచ్చి వారు ప్రేమను వ్యక్తం చేసి వెళ్ళవచ్చు. కానీ నేను చేపట్టిన ఈ ప్రేమోజ్వల జీవితం, దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి నేను ఇన్ని కండిషన్స్ పెడుతున్నాను అని చెప్పారు. కొన్ని ప్రదేశాల్లో నేను ఆశించినవన్నీ అమలు చేయడం చాలా కష్టమవుతుంది, నాకు తెలుసు, అది సహజమే. కానీ అది నా పనిని ఆటంకపరుస్తుంది. అందువలన నేను ఇంతగా మీకు చెప్తున్నాను అని చెప్పారు. బాబా చెప్పిన విషయాలన్నీ కూడా గంభీరంగా విన్నారు. నిర్వాహక పెద్దలందరూ కూడా విన్నారు. వారికి ఇచ్చిన ఆదేశాలను నిండు హృదయంతో ఖచ్చితంగా పాటిస్తాము అని బాబాకు మాట ఇచ్చారు. అది విన్న బాబా చాలా సంతోషించారు. సరే, నేను తప్పకుండా మీ ప్రదేశాలకు వస్తాను, కానీ నా ఆదేశాల విషయంలో రాజీ పడే ప్రసక్తి మాత్రం లేదు, నా పని నాకు ముఖ్యము అని గట్టిగా చెప్పారు. తర్వాత బాబా రంజుని పిలిచారు. నవంబర్ 1వ తేదీన అతను జ్ఞానం గురించినటువంటి ఒక ప్రవచనం బాబా ఇచ్చినటువంటి, అంతకుముందే ఇచ్చి వ్రాయించినటువంటి ఆ ప్రవచనాన్ని చదవమన్నారు. ఇందులో కొంత భాగం చదివాడు. ఆ తర్వాత దానికి వివరణ కూడా బాబా ఇవ్వడం జరిగింది. ఆ వివరణ కూడా చదువుతున్నాడు. చదివినప్పుడు బాబా ఒకసారి ఆపు అని చెప్పి అతన్ని ఆపించి, నేనే కనుక మీ స్థానంలో, మీరు కూర్చున్న స్థానంలో నేను కూర్చున్నట్లయితే ఈ జ్ఞానం గురించినటువంటి వివరణ ఎందుకు? అందులో బాబా ఏం చెప్పారు అంటే, ఎక్కడైతే ఊహ అనేది మనకు తెలుసు కదా, మన మనసు ఊహిస్తూ పోతూ ఉంటుంది, ఎంత దూరమైనా ఊహిస్తుంది. బాబా చెప్పారు, ఒక చిన్న ఎలక 1000 తలలు ఉన్నట్లుగా మనం ఊహించుకోవచ్చు, మన ఊహకి అంతం ఉండదు. అలా నిరంతరాయంగా ఎంత దూరమైనా వెళ్ళిపోతాయి మన ఊహలు. ఆ ఊహ ఎక్కడైతే అంతమవుతుందో అక్కడ జ్ఞానం అనేది వస్తుంది, అక్కడ జ్ఞానం ఉంటుంది అని బాబా చెప్పడం జరిగింది ఆ సందేశంలో. అందువలన ఎక్కడైతే ఊహ అంతమవుతుందో అక్కడ జ్ఞానం ఉందని చెప్తున్నారు కదా బాబా. మరి ఈ ప్రసంగాలన్నీ ఎందుకు, ఈ తలనొప్పి మాకెందుకు అని నేనైతే ప్రశ్నిస్తాను అని బాబా చెప్పడం జరిగింది. యుగ యుగాలుగా ఇటువంటి తలనొప్పులు మానవాళి భరిస్తూనే ఉంది. అందువలన మనిషి పిచ్చివాడైనా అయిపోతాడు, లేదా మహాజ్ఞానైనా అవుతాడు అని ఇది నిజమని బాబా చెప్పారు. సరే, ప్రవచనం ఆగిపోయింది. అందరూ మెహరాబాద్ కొండ మీద ఉన్నటువంటి బాబా సమాధి గది ఏదైతే ఉందో, ఆనాడు ఒక గొయ్యలా ఉండేది, ఆ గదిని చూసి రావడానికి అనుమతించారు. అప్పుడు వాళ్ళందరితో కూడా బాబా చెప్పారు, ఒక సమయంలో ఈ గదిలోనే నేను 5 నెలల పాటు నిరాహారంగా ఉన్నాను. టీ మరియు నీరు మాత్రమే తీసుకుంటూ ఉండేవాడిని.
ఈ ప్రదేశానికి అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. అంతేకాదు నా శరీరాన్ని నేను వదిలిపెట్టినప్పుడు నా శరీరం అందులోనే ప్రక్షిప్తం చేయబడుతుంది అని కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత బాబా అక్కడున్న వారందరికీ స్వయంగా ఆయన వాళ్ళల్లో ఉండే ప్రేమకు వంగి నమస్కరించారు. ఆ తర్వాత ఇప్పుడు నేను అనుకున్న పని పూర్తయింది, ఎవరు వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని బాబా చెప్పారు. అందరూ కూడా బాబా ఆ గది నుండి తన గదిలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ వెనకాతల నిలబడి ఉన్నారు. మన ప్రియతముడైనటువంటి బాబాని ఎప్పుడు మళ్లీ దర్శనం చేసుకుంటామో, ఎప్పుడు మళ్లీ బాబా మెహరాబాద్ పిలుస్తారో అనుకుని వాళ్ళందరూ కూడా ఆ బరువెక్కిన హృదయాలతో ఆయన వైపే చూస్తూ ఉన్నారు. తర్వాత మర్నాడు నవంబర్ 10వ తేదీ ఉదయం 8 గంటలకు బాబా మెహరాబాద్ వచ్చారు. ఆహ్వానితుల్లో కొంతమందిని ఉండమని చెప్పారు. వాళ్ళందరితో మళ్లీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత మళ్లీ మెహరాబాద్ 14వ తేదీన వస్తాను, ఈ 3 రోజుల్లో మెహరాజాదులో నాకు పని ఉంది అని చెప్పారు. అదేమిటి అంటే అప్పటికింకా బాబా యాక్సిడెంట్ అయిన ఎడం కాలు పూర్తిగా నయమవలేదు. ఆ కాలు ఎలా అతుక్కుందో లేదో కూడా ఎవరికీ తెలియదు. మళ్లీ ఎక్స్రేలు తీస్తూ ఉన్నాడు డాంకిన్. ఆ ఎక్స్రేల్ని లండన్ కూడా పంపించడం జరిగింది. డాక్టరు యొక్క సూచన మేరకు ఇక్కడ వీళ్లు వైద్యం చేస్తున్నారు. మెహర్జీ, నారిమన్, సదాశివ్ పటేల్, ప్లీడర్, మినూ ఖరాస్, పాపాజీ సవాలా వీళ్ళందరినీ తిరిగి వాళ్ళ ఇళ్లకు వెళ్లమని చెప్పారు. సూలే, పండోబా, మాధవరావు, మురళి వీళ్ళని మాత్రం బాబా నవంబరు 14వ తేదీ మధ్యాహ్నం వరకు ఉండవలసిందిగా చెప్పారు. రాబోయే పర్యటనల్లో బాబాతో ప్రయాణించే వాళ్ల పేర్లు కూడా ఆ జాబితాలన్నీ కూడా కొన్ని మార్పులు చేస్తూ బాబా ఖరారు చేయడం జరిగింది. మళ్లీ చెప్తున్నారు, నా ప్రేమోజ్వల జీవితం అంతర్గతంగా కొనసాగుతుంది. అంటే ఒక ప్రక్క అంతర్గత జ్వాల మరియు బాహ్యంగా సంభవించే అవమానాలు, నిందలు, రోగాలు, నిరాశ, ఎదురుదెబ్బలు, మరొక ప్రక్క వీటితో పాటు ప్రజా సందోహం మధ్య దర్శన కార్యక్రమాలు, వాళ్ళు చేసే భజనలు, హారతులు ఇవన్నీ కూడా ఉంటాయి. నాతో పాటు ఆ వైభవాన్ని చూసేందుకు మీరందరూ కూడా దాంట్లో కూడా పాలుపంచుకోవాలి. ఆ తర్వాత నేను అనుభవించే, నా వాళ్ళు నేను అనుభవించేటటువంటి ఈ అవమానాలు, వ్యతిరేకతలు, భంగపాట్లు ఇవన్నీ కూడా వీటిలో కూడా మీరందరూ కూడా పాలు పంచుకోవాలి, దానికి సిద్ధంగా ఉండాలి అని బాబా చెప్పడం జరిగింది. చాలా కాలం నుండి నాతో ఉన్నవారు అనగా నా సన్నిహిత మండలి ముఖ్యంగా నా ఆజ్ఞలకు బద్దులై ఉంటూ జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది అని బాబా చెప్తున్నారు. అంతేకాకుండా బాబా ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి కార్యక్రమం ప్రారంభించినా ప్రతి ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా, అంటే ముందు రాబోయే విషయాలన్నీ కూడా ముందరే ఆయన ఊహించుకుని ఎంత పక్కాగా ప్రణాళిక ఏర్పాటు చేస్తారో మనకందరికీ తెలుసు. కాబట్టి ఆయన యొక్క స్వేచ్ఛా జీవితం ప్రారంభమయ్యే సమయంలో మండలి వారు చేయవలసినటువంటి విధులను బాబా నిర్ణయించడం జరిగింది. పెండు ప్రయాణ విషయాలను నిర్వహించాలి. సదాశివ్ ఆహార విషయాల నిర్వహణ చేస్తాడు. అలాగే అలోబా వీళ్ళు తీసుకువెళ్లే సామాన్ల గురించి జాగ్రత్తలు వహిస్తాడు. శత్రుఘ్న కుమార్ కమాండర్ ఇన్ చీఫ్ అని చెప్పారు. అన్ని విషయాలు ఆల్ ఇన్ వన్ అంటారే, అలా అన్ని విషయాలు అతడు చూసుకోవాలి. జగన్ బాబా భోజనానికి ఆహారం వండాలి, రాత్రి కాపలా డ్యూటీ చెయ్యాలి. ఎరిచ్ బాబాకు వ్యక్తిగత సహాయకుడుగా ఉండాలి. నానాఖేర్ కైకోబాద్కి సహాయం చెయ్యాలి. రంజు కార్యకలాపాల దినచర్యను డైరీలో వ్రాయాలి. మనకందరికీ ఆయన ఆనాడు వ్రాసినటువంటి ఆ డైరీలే మనకి ఈరోజు అనేక విషయాలు, బాబా చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, దర్శన కార్యక్రమాల్లో అతి చిన్న విషయాల దగ్గర నుంచి ఈరోజు వాళ్ల డైరీల ద్వారానే మనకు తెలుస్తున్నాయి. మెహర్జీ, నారిమన్, ఢాకే వీళ్లు బాబా సహచరులుగా ఉంటారు. విష్ణు మామూలుగానే జమా ఖర్చులు వ్రాస్తాడు. పూణే నుండి గాడేకర్, మధుసూదన్, థాడే వీళ్లందరినీ కూడా బాబా
తనతో ఉండేందుకు పిలిచారు. అమెరికాలో జరిగిన కారు ప్రమాదం వలన దెబ్బతిన్నటువంటి బాబా కాలు పూర్తిగా నయమవలేదని చెప్పుకున్నాం కదా. ఆ కాలుకి ఒక మూస తయారు చేశారట, కానీ బాబా దాన్ని ఉపయోగించలేదు. బాబా దీనితో పాటు ఈ కాలు బాధ ఒక ప్రక్కన, సాధారణ ఆరోగ్యం కూడా బాబాది దెబ్బతింది. అప్పుడప్పుడు జ్వరం వస్తోంది, గొంతు నొప్పి కూడా భరించలేనిదిగా ఉంది, అంతేకాక కడుపులో అసౌకర్యంగా ఉంది అని ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూ ఉండేవారు. అలా బాబా ఆరోగ్య పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితిని గురించి ఎక్కడైతే బాబా ప్రజాదర్శనాలు ఇవ్వబోతున్నారో వాళ్ళందరికీ కూడా సర్క్యులర్లు వెళ్లిపోయాయి. బాబా చేసే ప్రయాణాలని గురించి ప్రస్తావిస్తూ ఆయన చేసే కార్యక్రమం ఏమిటి అంటే, ప్రేమాగ్ని అనే మహాసముద్రంలో మానవాళిని ముంచివేసేందుకు నేను వస్తున్నాను, ఇది నా కార్యక్రమము అని చెప్పడం జరిగింది. నిజానికి మామూలుగా ఎవరికైనా కాలుకి దెబ్బ తగిలితే, కింద భాగంలో దెబ్బ తగిలితే అది తగ్గడానికి చాలా సమయం పడుతుంది. కానీ బాబా కాలు కూడా అలాగే సాధారణ మానవుని ఆయన విషయంలో ఎలా ఉంటుందో బాబా కాలు విషయం కూడా అలాగే ఉంది. ఎటువంటి మినహాయింపు లేకుండా ఆయన బాధపడుతున్నారు. బాబా కాలు నయమవడానికి ఇంకా సమయం పడుతుంది అని అనిపిస్తోంది వాళ్ళందరికీ. మెహరాజాద్, పింపల్గాం, అహ్మద్ నగర్ తిరిగి వచ్చినప్పటి నుండి కూడా బాబా కాలుకి వరుసగా ఎక్స్రేలు తీయిస్తున్నారు. ఎముక ఎలా అతుక్కుందా లేదా, ఎక్కడ ఏ విధమైన పొరపాటు జరిగింది, ఇవన్నీ కూడా డాక్టర్లు ఆలోచిస్తున్నారు. చివరిసారి తీసిన ఎక్స్రే ఆ విరిగిన ప్రదేశంలో ఆ కాలి ఎముక అతుక్కోలేదని తెలిసింది. ఇదే పరిస్థితి కొనసాగితే మళ్లీ బాబాకు ఆ కాలు భాగంలో ప్లాస్టర్ వేయవలసిన పరిస్థితి ఉంటుంది అని డాక్టర్లు నిర్ణయించారు. మరి ప్రేమోజ్వల జీవితాన్ని ప్రారంభిస్తున్నాను అన్నారు. బాబా కాలు ఎలా ఉన్నా మనకైతే మనం పూర్తి విశ్రాంతి తీసుకోవాలి అని మనం భావిస్తాం. కానీ మాత్రం బాబా మాత్రం తన కాలు ఒక ప్రక్కన బాధిస్తూనే ఉంది, మిగిలిన శరీరంలో మాత్రం ఏమీ ఆరోగ్యంగా లేదు. అయినా కూడా తను తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడమే ఆయన పని యొక్క ఆ తీరు అలాగే ఉండేది. కాబట్టి నేను వచ్చి పింపల్గా వచ్చినా రాకపోయినా నా కార్యక్రమం మాత్రం ముందుకే కొనసాగుతుంది అని చెప్పారు. అంతేకాకుండా నేను పింపల్గాంలో అంటే మెహరాజాద్లో ఉన్న సమయంలో ఎవ్వరూ కూడా నా దగ్గరికి రాకూడదు, ఎవ్వరూ కూడా కలుసుకునే ప్రయత్నం చేయకూడదు. వ్యక్తిగతంగా వాళ్ళ సొంత విషయాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు ఏమీ నాతో చర్చించడానికి రాకూడదు అని నొక్కి చెప్పారు. ఈ ప్రేమోజ్వల జీవితం వచ్చే సంవత్సరం అంటే 1953 ఏప్రిల్ నెలలో పరాకాష్ఠకు చేరుకుంటుంది, అంటే క్లైమాక్స్ కు చేరుకుంటుంది. అంతవరకు తన సంకల్పం ప్రకారం పని కొనసాగించడానికి బాబా తన స్వేచ్ఛను ఉపయోగిస్తున్నాను అని చెప్పారు. తర్వాత హమీర్పూర్ పర్యటన దర్శనాలు, ఇది వచ్చే వారం చెప్పుకుందామండి. ఇక్కడితో ఈరోజు ముగిద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై.